విద్యార్థుల భద్రతతో చెలగాటం నిబంధనలు తుంగలో తొక్కిన రాక్వెల్ స్కూలు ఇక పాఠశాల అనుమతులపై తీవ్ర వివాదం జీవో 111 నిబంధన ఉల్లంఘన బిల్డింగ్ పర్మిట్ ఫైర్ ఎన్ఓసి లేకుండానే నిర్వహణ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ప్రశ్నలు ఇక సమగ్ర విచారణ కఠిన చర్యలకు డిమాండ్ అంట. విద్యార్థుల భద్రతను పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సతంరాయి కాలనీలోని రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్పై వెలువెత్తున్నాయి. భవన నిర్మాణ అనుమతులు ఫైర్ ఎన్ఓసి తదితర అంశాల్లో అక్రమాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తూ సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ ఉన్నారంట. సో రాక్వెల్ స్కూలు ఇది. సో దీంట్లో ఫైర్ ఎన్ఓసీలు కానీ లేకపోతే ఇంకా వివిధమైన అనుమతులు కూడా లేకుండా భవన నిర్మాణ అనుమతులు అవన్నీ లేకుండా బిల్డింగ్ కట్టారంటే ఒకసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సతంరాయి కాలనీలో రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తున్నాయంట. సర్వే నెంబర్లు 84-85 కేఎస్ఆర్ రోడ్ వద్ద ఉన్న ఈ పాఠశాల విద్యార్థుల భద్రతను పనంగా పెట్టి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిందని స్థానికులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిర్మాణ అనుమతుల్లో భారీ గోల్మాల్. సుమారు 8 ఎకరాల్లో భారీ భవనాలు నిర్మించిన సంబంధిత అధికారుల నుండి చట్టబద్ధమైన బిల్డింగ్ పర్మిట్లు పొందలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాంతం జీవో 111 పరిధిలోకి వస్తుంది. ఎలాంటి భవన నిర్మాణాలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆమోదిత బిల్డింగ్ ప్లాన్ అట్లనే స్ట్రక్చరల్ అప్రూవల్ లేదా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం ప్రమాదకరమని స్థానికులు పేర్కొంటూ ఉన్నారు. అయితే ఇది అనేది జీవో 111 పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎలాంటి భవన నిర్మాణాలు చేయకూడదని చెప్పి ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా ఉత్తర్వులు కూడా జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట వాటిని. ఇక ప్రమాదకరంగా భద్రతా ప్రమాణాలు విద్యార్థుల ప్రాణ భద్రత కీలకమైన ఫైర్ ఎన్ఓసి అగ్నిమాపక శాఖ అనుమతి లేకపోవడం ఇక ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వందలాది మంది విద్యార్థుల పరిస్థితి ఏంటనేది ఆందోళన కలిగిస్తూ ఉంది. సో ఇది ఫైర్ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేటు అగ్నిమాపక శాఖ నుంచి వెళ్ళి కూడా వీళ్ళకి అనుమతి రావాలన్నట్టు. అంటే ఏంది, ఓకే అన్నీ చక్కగానే ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా సేఫ్టీ చెక్ చేసి వీళ్ళకు ఒక ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ అనేది వీళ్ళకు ఇస్తారు. సో అది లేకుండానే వీళ్ళు ఇక్కడ భవన నిర్మాణం చేపట్టిల్లు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఏమన్నా ప్రమాదం ఏర్పడితే మరి విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది కదా. ఈ అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు. గత ఫిబ్రవరి 28, 2025న ప్రొసీడింగ్ నంబరు RRSSB 0240791 ఈ ఆర్ఆర్ నెంబర్కి దీంతో ప్రొసీడింగ్ నెంబర్ తోటి ఈ పాఠశాలకు అనుమతి మంజూరైంది. అయితే జీవో MS నంబరు 1 ప్రకారం మౌలిక సదుపాయాలు భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉండగా వాటిని విస్మరించి అనుమతులు ఇవ్వడం వెనుక ఉన్నటువంటి లోతైన విచారణ జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇది అధికారుల నిర్లక్ష్యానికి లేదా ఒత్తిడికి నిదర్శనమని విమర్శిస్తూ ఉన్నారంట ప్రజలు. తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాల యాజమాన్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. సో ఇట్లా రోజుకు చాలా స్కూల్స్ చూస్తూ ఉన్నాం. మనం మొన్నటి వరకు కూడా నారాయణ విద్యా సంస్థల గురించి చాలా చూసినాం. అంటే వాటికి భవన అనుమతులు లేవని చెప్పి, అనుమతులు లేకుండా భవన నిర్మించాలని చెప్పి, సో సెట్ బ్యాక్స్ సరిగా లేవని చెప్పి, ఫైర్ సేఫ్టీ అధికారుల నుంచి ఎన్ఓసీ లేవని చెప్పి, అసలు ఫైర్ ఎగ్జిట్స్ లేవని చెప్పి, ఇట్లాంటి చాలా అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా అవ్వచ్చు, అనుమతులకు విరుద్ధంగా అవ్వచ్చు వీళ్ళు భవనాలు నిర్మించారని చెప్పి. సో ఇట్లాంటి వాటిపైన మరి ఖచ్చితంగా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చొరవ తీసుకొని విచారణ జరిపించాలి. ఎందుకంటే ఇక్కడ అనుకోని ప్రమాదం ఏదైనా, అంటే ప్రమాదం జరగాలని ఎవరు కోరుకోకపోయినా కూడా అనుకోని ప్రమాదం ఏదైనా జరిగింది అనుకోండి, సో రేపు నష్టపోయేది వందలాది వేలాది మంది విద్యార్థులు, వాళ్ళ ప్రాణ నష్టం జరగవచ్చు. సో మరి అప్పుడు సమాధానం వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు చెప్తారు? సో ఇప్పుడు ఏదైతే అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించేలో వాళ్ళు వచ్చి చెప్తారా, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు చెప్తారా, ఎవరు చెప్తారు? సో ప్రాణ నష్టం జరిగిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు ఏదో ఒకటి చేస్తామేమో అని చెప్పి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పి అనే వాళ్ళు ముందుగానే వీటన్నిటిపైన కూడా విచారణ జరిపిస్తే చాలా మంచిది.